ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ సందేశం ఏమనగా, దేవుడు సిద్ధపరచినటువంటి రక్షణ. బైబిల్ సెలవుస్తుంది, లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనంలో రాయబడినటువంటి మాట, సకల ప్రజలకు మరియు ఇజ్రాయేలుకు మహిమగాను సిద్ధపరిచినటువంటి రక్షణ అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఈ మాట ఏ సందర్భంలో రాయబడి ఉంది అంటే, సిమియోను అనేటువంటి ఒక దైవజనుడు ఇజ్రాయేలీయుల ఆదరణ కోసం కనిపెట్టుకునేటువంటి వాడు. ఇతడు యేసు ప్రభువును బాలయేసుడుగా ఉన్నప్పుడు ఆయన 8వ దినాన సున్నతి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు యేసు ప్రభుని, బాలయేసుడుగా ఉన్నటువంటి యేసు ప్రభుని దైవజనుడు 2 చేతులు పట్టుకొని ఎత్తుకొని ఈ మాట చెప్తాడు, నాదా, నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నాను. అన్యజనులకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సిద్ధపరిచినటువంటి రక్షణ మానవులకు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ సిద్ధపరిచినాడు. ఆ రక్షణ అనేటువంటి మాట మానవులకి ఎంతో ఉపయోగకరమైనది. రక్షణ అనగా విమోచన. దేని నుండి విమోచన అనగా పాపము నుండి, శాపము నుండి, ఈ లోకం శపించబడినటువంటి లోకము నుండి విడుదల, విమోచన కలిగి ఉండడమే రక్షణ. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ రక్షణ నీవు కన్నులారా చూచినావా? నీ హృదయంలో అంగీకరించినావా? యేసుక్రీస్తు నిజదేవుడని, సత్యదేవుడని, లోకరక్షకుడని నీవు నమ్మి విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తు లోక రక్షకుడు అని లేఖనం చెప్పుచున్నది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని అంటే, పాపులను రక్షించుటకు, మానవులకు పాప క్షమాపణ ఇవ్వుటకు, తన ప్రాణమునిచ్చుటకు. నీతిమంతులను కాదు కానీ పాపులనే పిలువవచ్చి తిని అని దేవుడు లేఖనంలో సెలవిచ్చున్నాడు. కాబట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ నీవు పొందుకోవాలని కల్వరి శిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందకపోతే నువ్వు ఒకరోజు శిక్షింపబడేటువంటి ప్రమాదం ఉంది. రక్షణ పొందకపోతే ఒకరోజు నువ్వు నిత్య నరకంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రక్షణ పొందకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన రక్షణ, దేవుడు నీకోసం సిద్ధపరిచినటువంటి ఈ రక్షణను నువ్వు పొందుకొని దేవుని దీవెనల ఆశీర్వాదాలు నీవు పొందుకొని ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర ఉండాలని వాక్యం ద్వారా తెలియజేయచ్చు. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.